వాట్ ఈజ్ సోలో ప్రొప్రైటర్షిప్? సొంత వ్యాపారం అనగానేమి? సొంత వ్యాపారం అనగానేమి? సో ఈ క్వశ్చన్ అయితే మీకు ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే కామర్స్ టెక్స్ట్ బుక్లోని ఈ క్వశ్చను. ఒకవేళ యాన్యువల్ ఎగ్జామ్లో కనుక మీకు ఈ క్వశ్చన్ వస్తే 2 మార్క్స్కి అయితే మీరు ఈజీగానైతే మీరు రాసే విధంగా విజువల్ ఎఫెక్ట్ పిక్చర్స్తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఈ టెక్స్ట్ బుక్ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కేవలం బిజినెస్ రిలేటెడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా నచ్చిన బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ ఊహించుకుంటూనైతే క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మీరు ప్రిపేర్ కండి. సో నేను మీ బ్రెయిన్లో సేవ్ అయ్యే విధంగానైతే విత్ పిక్చర్స్తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సోలో ప్రొప్రైటర్షిప్. సో సోలో ప్రొప్రైటర్షిప్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఏ సింగిల్ ఇండివిజువల్ ఇంట్రడ్యూసెస్ హిజ్ ఓన్ క్యాపిటల్. అంటే ఒకే వ్యక్తి తన సొంత డబ్బులతోని సొంత క్యాపిటల్ అంటే మనీ అండి, వ్యాపార ప్రారంభానికి పెట్టిన పెట్టుబడిని క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అంటే సొంత యజమాని, ఒకటే యజమాని ఉంటాడు. సో ఒకే యజమాని తన సొంత డబ్బులతోని బిజినెస్ స్టార్ట్ చేసేదాన్ని సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అంటాం. సో స్కిల్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్స్ అఫైర్స్ and is slowly responsible for the results of its operations. అంటే ఈ యొక్క సోలో ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో యజమాని ఒక్కడే ఉంటాడు కాబట్టి సింగిల్ పర్సన్ కాబట్టి లాభం వచ్చినా నష్టం వచ్చినా తనే భరిస్తాడు. సో సొంత వ్యాపారం అనగానేమి తెలుగు మీడియం విద్యార్థుల కోసం అయితే ఒకే వ్యక్తి యాజమాన్యంలో నిర్వహించబడుతున్న వ్యాపార వ్యవస్థను సొంత వ్యాపారం అంటారు. అంటే సొంత వ్యాపారానికి కేవలం ఒకే యజమాని ఉంటాడు. అతడే ఆ వ్యాపారానికి మూలధనం అంటే వ్యాపార ప్రారంభానికి తెచ్చిన డబ్బులను మూలధనం అంటాం. మీకు విజువల్లో చూపెడతా. ఇక్కడ డబ్బులు ఉన్నాయి కదా, వ్యాపార ప్రారంభానికి తెచ్చిన డబ్బులను మూలధనం అంటారు. దీన్నే క్యాపిటల్ అని మనం చెప్పుకుంటాం. సో వ్యాపార ప్రారంభం తెచ్చిన దాన్ని మూలధనం అంటారు. మూలధనం సమకూర్చి తన నిర్వహణ నైపుణ్యంతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి వచ్చే ఫలితాలకు తానొక్కడే బాధ్యత వహిస్తాడు. సో దాన్నే మనం సొంత వ్యాపారంగా మనం చెప్పుకోవచ్చు. అంటే సొంత వ్యాపారంలో ఒకే యజమాని ఉంటాడు, తనే సొంతంగా మూలధనం తీసుకొస్తాడు. మూలధనం అంటే వ్యాపార ప్రారంభానికి తెచ్చిన డబ్బులు. సో లాభం వచ్చినా నష్టం వచ్చినా తనే భరిస్తాడు. సో దీన్ని మనం సోలో ప్రొప్రైటర్షిప్. సో మీకు ఎగ్జామ్లో వాట్ ఈజ్ సోలో ప్రొప్రైటర్షిప్ అనే క్వశ్చన్ వస్తే దీనికి సంబంధించిన ఆన్సర్ ఇది రాసిన పర్వాలేదు, తెలుగు మీడియం వాళ్ళు అయితే ఉన్నట్టు ఇది రాసిన పర్వాలేదు, అండ్ రిలేటెడ్ రాసినా కూడా నో ప్రాబ్లం. సో ఈ వీడియో కనుక ఎంతో కొంత మీకు కంటెంట్ అర్థమయ్యేది ఉంటే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.